Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey. ఈ రోజు శనివారం కాబట్టి మధురం మమకారంలో మంచి వంటలు చూపించడానికి మదర్స్ అండ్ వాళ్ళ పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. మరి దానికన్నా ముందు గుమగుమల్లో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజుగారు. హలో అండి. గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్. కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్. yes వావ్. సో మనం ఇలా క్యాప్సికమ్ స్టఫ్డ్ చాలా చూపించాం ఆల్రెడీ. yes సో ఇప్పుడు కార్న్ తో స్వీట్ కార్న్ ఇప్పుడు చాలా మంది కూడా ఇష్టపడి తింటున్నారు కదా. సో ఇలా స్టఫింగ్ దాంట్లో కూడా చేసుకున్నా అంటే కొంచెం బేస్ పన్నీర్ ఇస్తున్నారు. గింజ పలంగా మనం అలా స్టఫ్ చేసుకుంటే పడిపోతాయి కదా. సో కాబట్టి కొంచెం బేస్ వచ్చే ఏంటంటే పన్నీర్ తురుము యాడ్ చేస్తున్నాను నేను. సో కొంచెం గ్రేవీ కూడా ఇస్తున్నాను. సో స్నాక్ లా కావాలనుకుంటే డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే ఇలా టమాటో పేస్ట్ లో నేను గ్రేవీ ఇస్తున్నాను. సో ఇలా చేసుకోవచ్చు, రెండు విధాలా ట్రై చేయొచ్చు. ఓకే, కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్లు 1/2 కిలో, పన్నీర్ తురుము 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకే. సో ముందుగా మనం క్యాప్సికమ్ లో స్టఫింగ్ వీలుగా ఆ తొడమలు కట్ చేసి గింజలు తీసేసి ఇలా రెడీగా చేసి పెట్టేసుకోవాలి. స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. స్వీట్ కార్న్ ఉడికించేసామండి. పన్నీర్ తురుముకున్నామా? పన్నీర్ తురుము, సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, సరిపడా ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర పొడి అండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇదంతా మనం ఆ క్యాప్సికంలో స్టఫ్ చేసుకుంటామండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం మనం. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. సో క్యాప్సికమ్స్ మనం కొంచెం వేయించుకుంటామండి స్టఫ్ చేసుకున్న తర్వాత. ఓకే. స్నాక్ లా తీసుకోవాలనుకుంటే కొంచెం మనం ఈ పలంగా మనం ఫ్రై చేసేసుకొని అలాగే తినేసేయచ్చు. కావాలంటే కొంచెం చాట్ మసాలా అలాంటివి యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇది అటువైపు మార్చేసుకొని మనం గ్రేవీ రెడీ చేసుకున్నామండి. సో దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్, ఓకే, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొంచెం ఉల్లిపాయ మనకు ఫాస్ట్గా వేగిపోవడానికి. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగితే మనం ఇక్కడ గ్రేవీకి టమాటో ప్యూరీ వాడుతున్నాం. సో ఆ ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు.
ఓకే, సో ఇక్కడ కొంచెం క్యాప్సికమ్స్ వేగాలి, అక్కడ కాస్త ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. వేపాకును మరిగించి ఆ నీళ్లతో కనుక తలస్నానం చేసినట్లయితే జుట్టు ఒడ్డం తగ్గిపోవడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఓకే, సో చిట్కా చూసాం కదా రాజు గారు. ఏంటి పరిస్థితి? ఇదైతే వేగిపోయింది. సో దీంట్లో టొమాటో పేస్ట్ యాడ్ చేసేద్దాం. టొమాటో పేస్ట్. ఓకే, అలాగే గ్రేవీ కూడా సీజనింగ్ చేసుకుందాం. ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. ఓకే, ఈ గ్రేవీ ఏంటంటే నేను టమాటో ముక్కలు కొంచెం ముందుగానే ఉడికించేసి పేస్ట్ లా చేశాను కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేగనక్కర్లేదు, మనకు ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. క్యాప్సికమ్స్ వేసుకుందామా? అలా వదిలేస్తాం, మూత పెట్టేసేయండి. వదిలేద్దామా? సో ఆ వేడికి లోపల పన్నీర్ అంతా కూడా కొంచెం కరిగి ఉంటుంది. ఎస్, కొంచెం సాఫ్ట్ గా అయిపోయి ఉంటుంది. ఇలాంటి డిషెస్ చేసుకునేటప్పుడు సో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. రెండు సైడ్స్ మనం కుకింగ్ చేస్తుంటాం కాబట్టి ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఇంకా బెటర్, ఎవరైనా ఉంటే హెల్ప్ చేసుకోవడానికి ఇంకా డిష్ అనేది ఇంకా చాలా బాగుంది. లేదనుకుంటే మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్ లో పెట్టేసుకుంటే మనం కొంచెం లైట్ బేక్ చేసుకున్నట్టు చేసేసుకుంటే సో ఫాస్ట్ గా అయిపోతుంది, ప్రాపర్ గా అవుతుంది, అంటే ఎక్కువ మాడకుండా. అది రెడీ అయిపోయింది. దీంట్లో క్యాప్సికమ్ యాడ్ చేసేద్దాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా కొంచెం ఆ టొమాటో అది పట్టకపోయినా పర్లేదు, మనం వాటితో పాటు తినేస్తాం కదా కలిపేసుకొని. సో కొంచెం అలా వేసి, లేదా కొంచెం డిస్ప్లేలో మనకు బాగా కనపడాలనుకుంటే ఈ క్యాప్సికమ్ ముక్కలు మనం అలా ప్లేట్లోకి తీసుకొని పైనుంచి ఆ గ్రేవీ అలా పోర్ చేసేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది లుక్ అనేది. సో గ్రేవీలో కాసేపు అలా వేసేస్తే ఏంటంటే ఆ గ్రేవీ కూడా కొంచెం క్యాప్సికమ్ ఫ్లేవర్ పడుతుంది. సో అందుకే వేసాను నేను. కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అండి. ఓకే, సో మరి వేడి వేడిగా కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం. ముందుగా క్యాప్సికమ్లను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ లో ఉడికించిన స్వీట్ కార్న్, పన్నీర్ తురుము, తరిగిన అల్లం, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ నుంచి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్లు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. స్టఫింగ్ బాగుంది. స్టఫింగ్స్ అంతా కూడా క్యాప్సికమ్ ఫ్లేవర్ పట్టేస్తుంది. అలాగే టమాటో గ్రేవీ కాసేపు దాంట్లో కూడా మనం క్యాప్సికమ్స్ వేసి కొంచెం మగ్గించాం కదా. సో ఓవరాల్ గా సూపర్ గా ఉంది. పుల్ల పుల్లగా కొంచెం గ్రేవీ. 3 డిఫరెంట్ టేస్ట్స్ తెలుస్తున్నాయి. స్వీట్ కార్న్, క్యాప్సికమ్, టొమాటో గ్రేవీ చాలా బాగుంది రాజు గారు. మీరు అన్నట్టు ఆ క్యాప్సికమ్ స్టఫింగ్ లో ఇంకొంచెం చాట్ మసాలా అలా వేసుకుని దాన్ని అలా చాట్ లాగా కూడా స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు. చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఎండాకాలం అంటే నిజంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించేస్తున్నాడు. ఎండలు బాగా మండిపోతున్నాయి. మరి కాసేపు అలా బయటికి వెళ్ళి రాగానే నీరసించిపోతున్నాం. చెమట రూపంలో మన శరీరంలో ఉన్న లవణాలు, పోషకాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. మరి తిరిగి ఎలా భర్తీ చేసుకోవాలి అంటే రాగి జావ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే వేసవిలో చలవదనం చేయడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి పోషకాల వల్ల మన కండరాలకు, నరాలకు కూడా శక్తి లభిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం స్టార్ట్ చేసేద్దాం.
ఓకే, సో మధురం మమకారం సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. ముందు పిల్లలతో మాట్లాడేసి ఆ తర్వాత వాళ్ళ మదర్స్ ని పరిచయం చేసుకుందాం. హలో. హలో, మీ పేరేంటి సార్? శ్రీహన్. శ్రీహన్. ఓకే శ్రీహన్. మీ మమ్మీ పేరేంటి? దీప. దీప. ఓకే. హలో దీప గారు. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ. సో ఈ రోజు మీ బాబు ఒక 3 వంటలు అడుగుతాడు. దాంట్లో ఒక చిట్టి మీరు తీసి ఏ రెసిపీ సెలెక్ట్ అయితే ఆ వంట చేయాలి. ఓకే. సో మీన్ వైల్ తమరి పేరండి? My name is Varshita. మీ నేమ్ ఇస్ వర్షిత. ఓకే వర్షిత. మీ మదర్స్ నేమ్ ఏంటి? My name is Ratita. రజిత. ఓకే. హలో రజిత గారు. హలో అండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు తను 3 రెసిపీస్ అడుగుతుంది మిమ్మల్ని. అందులో నుంచి మీరు ఒకటి చూస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. ముందు శ్రీహన్ కి ఫేవరెట్ రెసిపీస్ ఏంటో అడిగేద్దాం. ఇప్పుడు దీప గారు ఇందులో నుండి మీరు ఒక చిట్టి తీయాలి. రండి. ఓకే, ఉంచండి మీ దగ్గర. ఓకే. సో ఇద్దరి దగ్గర ఈ రోజు చేయబోతున్న వంటలకి సంబంధించిన రిజల్ట్, వంటల పేర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ముందు దీప గారు మీ చేతికి వచ్చిన మీరు తీసిన వంట చెప్పండి. మూంగ్ దాల్ వడలు అండి. మూంగ్ దాల్ వడలు. శ్రీహన్ బాబుకి చాలా ఫేవరెట్ అదే. బాగా ఫేవరెటా? సూపర్. అయితే రజిత గారు మీ చేతికి వచ్చిన రెసిపీ చెప్పండి. ఓకే. యాపిల్ కొబ్బరి హల్వా. ఓకే, యాపిల్ కొబ్బరి హల్వా. వర్షిత ఇష్టమా? వర్షిత ఫస్ట్ చెప్పిన రెసిపీ అది, తన ఫేవరెట్ అది. అయితే మరి ఇప్పుడు 2 రెసిపీస్ డిసైడ్ అయిపోయాయి. ఫస్ట్ మనం ఏం చేద్దాం? హాట్ చేసేద్దామా? ఓకే, మూంగ్ దాల్ వడలు స్టార్ట్ చేసేద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మూంగ్ దాల్ వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. దీప గారు రెడీయా? మీరు రెడీ అండి. సో ముందుగా డీప్ ఫ్రైయా? డీప్ ఫ్రై. ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఓకే. సో ప్రాసెస్ చెప్పండి. పెసరపప్పు కాసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మామూలుగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కచ్చా పచ్చా, ఫైన్ గా కాకుండా. కాదు. ఇది తీసుకున్న తర్వాత దీంట్లో తర్వాత పొటాటో మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఉడికించి మెదుపుకున్న బంగాళాదుంప. కాస్త బైండింగ్ కోసం బాగుంటుంది. మనకు పిల్లలు కూడా పొటాటో వేసామంటే తింటారు కదా. అవునవును. సో ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బేకింగ్ సోడా అండి, కొద్దిగా బేకింగ్ సోడా. తర్వాత కొద్దిగా జీలకర్ర. తర్వాత పచ్చిమిర్చి ఎన్ని సరిపడుతుందో దానికి సరిపోయిన క్వాంటిటీ వేయాలి. కరివేపాకు, తర్వాత కొత్తిమీర ఫైనల్ గా కొత్తిమీర వేసుకో. సో ఇదంతా ఫస్ట్ బాగా కలిపేసి పెట్టుకో. ఆల్రెడీ మనకి ఆ పెసరపప్పు పేస్ట్ లో కూడా కొంచెం తేమ ఉంటుంది కాబట్టి వాటర్ అక్కర్లేదు, అవసరం పడదండి. కలిపిన తర్వాత మేబీ చాన్ పడితే వేసుకోవాలంతే. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? అదే ఇందాక అడగలేదు నేను. ఏం పరిచయం? సిస్టర్, ఓన్ సిస్టర్స్. ఓకే, ఎవరు అక్క ఎవరు చెల్లి? తను పెద్ద అక్కయ్య, మీరు చెల్లి. ఓకే, ఎక్సలెంట్. ఇంకొక అక్క ఉన్నారు, తనకంటే పెద్ద. ఓకే, మీకన్నా పెద్ద. వారి తర్వాత మీరు లాస్ట్. బాగా ముద్దు. లాస్ట్ వాళ్ళు బాగా ముద్దు. అవునండి. తర్వాత బ్రదర్ అండి. మళ్ళీ బ్రదర్ కూడా లాస్ట్. అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది కదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడల్లా వేసుకోవడమేనా? వాటర్ ఏమన్నా అద్దుకుంటారా? కొంచెం తీసుకుంటా. ఆ కప్ లో కొంచెం వాటర్ పోసుకోండి. ఎందుకంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు శ్రీహన్? స్మైలీ బిడ్డ.
క్యాజువల్ గా ఉండబడి కొంచెం టెన్షన్ అవుతున్నట్టుంది. టెన్షన్ అవుతున్నావా? మా బాబు డైలాగ్స్ బాగా చెప్తాడండి. డైలాగులు బాగా చెప్తాడా మీ బాబు? మీరు చెప్పండి, అడగండి ఒకసారి చెప్పండి. చెప్పు నాన్న ఒకటి. చూడు ఒక వైపే చూడు, రెండో వైపు చూసావనుకో మారి మస్ అయిపోతావు. గుడ్ బాయ్. నీ కాంబినే అంటే నువ్వు క్రియేట్ చేసావా దాన్ని, ఆ డైలాగ్ ని మాడి మస్ అయిపోవడం? నువ్వు ఇప్పుడే ఇట్లా ఇంత క్రియేటివిటీ వాడుతుంటే ఫ్యూచర్ లో మంచి స్టార్ కనిపిస్తున్నాడు నీలో శ్రీహన్. వెరీ నైస్. ఏమండి మనం వడలు వేసుకుందాం. ఆయిల్ చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకోండి కొంచెం హీట్ అయిందా లేదా. సరిపోతుంది. ఏం చదువుతున్నాడండి శ్రీహన్? ఎల్కేజీ అండి. ఎల్కేజీయా? కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయి ఊకేజీ. ఇప్పుడు ఊకేజీలో మీరు అసలు ఊకోరుగా, ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంట్లోనే అసలు అల్లరి. ఇంకా స్కూల్లో అయితే ఏం చేస్తుంటాడు? అల్లరంటే డైలాగులు చెప్తూ ఉంటాడా? డైలాగులు ఎట్లా ఇప్పటి నుంచే టీవీ సినిమా అంటే పిచ్చా? బాగా ఫాలో అవుతుంటాడు. ఫాలో అవుతుంటాడు. ఓ డోరేమాన్ అలాంటి. డోరేమాన్. ఓ ఇంకా తెలుగు సినిమాలు ఏం చూసావు? బాలయ్య బాబు ఫ్యానా? అన్ని ఫాలో అవుతుంటాడు బాగా. వాళ్ళ డాడ్ లాగా అన్ని ఫాలో అవుతున్నాడు. అవునా? ఓకే. ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇంకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేయడం. ఒకటే బాబా అండి? ఇద్దరు బాబులండి. ఒక బాబు 3 months అండి. 3 months? అయ్యో ఇంకా సరిపోతుందేమో కదా మీకు మొత్తం పని. సరిపోవట్లేదు. ఈ అబ్బాయి ఏమో ఇక్కడ సాతకర్ని, అక్కడేమో 3 months బేబీ. కష్టమే. ఇంకా ఇద్దరు ఒకటేసారి క్రికెట్ ఆడేస్తున్నారు. క్రికెట్ నిజమే. కామెడీ ఏంటంటే బ్యాటు మీరే బాలు మీరే. తను చాలా షార్ప్. ఎలాంటివైనా అట్రాక్ట్ తొందరగా అయిపోతాడు. ఇమ్మీడియట్ గా నేర్చేసుకుంటాడు. అవునా శ్రీహన్? సో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత సర్వ్ చేసుకోవడం అనమాట. ఓకే చూద్దామా అండి? అండి వేగిపోయాయి. ఇంకా ఇలా వేగిపోయాయా? ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. బాగుందండి. మీరు చాలా చకచకా చేసేసారు. మీ అబ్బాయి ఎంత ఫాస్ట్ గా డైలాగ్ చెప్పేశాడో మీరు అంత ఫాస్ట్ గా చేసేసారు. కానీ చిన్న అనుమానం ఏంటంటే నాకు, వడలని పునుగుల్లా వేసారు ఏంటని. మా బాబుకి ఇలా ఉంటే ఈజీగా తీసేసుకొని తినేస్తారు అనేసి అదే అలవాటు. మీ బాబు ఇలా చేస్తేనే తింటాడు. ఒక షేప్ లోనే తింటాడు, రెండో షేప్ తినడా? మాడి మసి చేసేస్తాడా వడల్ని? సో కాబట్టి ఆవిడ ఇలా వేసారు. పాపం మీరు వేరేలా అనుకోకండి, మీరు వడల్లానే మీకు ఏ షేప్ లో వస్తే ఆ షేప్ లో వేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ రెడీ అయిపోయాయి, మనం సర్వ్ చేసేసుకుందాం. వీటికి లైట్ గా పైనుండి కొత్తిమీరతో కొరియండర్ తో కొంచెం లైట్ గా కొత్తిమీర గార్నిష్ చేస్తే సరే. మూంగ్ దాల్ వడలు రెడీ అండి. ఓకే సూపర్. థ్యాంక్స్ అండి. మూంగ్ దాల్ వడలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మూంగ్ దాల్ వడ తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన పెసరపప్పు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెసరపప్పు పేస్ట్, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, ఉప్పు, వంట సోడా, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మూంగ్ దాల్ వడలు రెడీ. మూంగ్ దాల్ వడలు రెడీ అయిపోయాయి కదా, టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. అయితే ముందు మన గెస్ట్లు అడిగారు కాబట్టి మూంగ్ దాల్ వడ అడిగింది మన ఒకవైపే చూడు. శ్రీహన్ టేస్ట్ చూస్తావా? చెప్పు. చూస్తాను. ఓకే తీసుకో. సో దీన్ని రిక్వెస్ట్ చేసింది శ్రీహన్ కాబట్టి తను అడుగుదాం. ఎలా ఉంది శ్రీహన్? మైక్ లో చెప్పొచ్చుగా కొంచెం గట్టిగా మా కోసం. మైక్ కూడా అక్కర్లేదు, మాకు వినపడింది. ఓకే వర్షిత ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. రాజు గారు మీకు? బాగుంది. సూపర్, బాగుందండి. అందరికీ నచ్చింది. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. వడలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. బియ్యం కడిగేసిన నీళ్లు అలా పోసేస్తూ ఉంటాం కదా, ఈ రోజు నుంచి అలా చేయకండి. ఆ నీళ్లతో కనుక ముఖం కడుక్కున్నట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఒకటి ఏంటంటే మొటిమలు రావడం తగ్గుతుంది, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఇంకా పొడి చర్మం ఉన్న వారికి చర్మం బాగా మాయిశ్చర్ అవుతుంది, చర్మ కాంతి కూడా మెరుగుపడుతుంది. యాపిల్ కోకోనట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. యాపిల్ కోకోనట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్స్ 2, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు. రజిత గారు రెడీయా మీరు? ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. తర్వాత కాస్తంత నెయ్యి వేసుకోవాలండి. కొబ్బరిని ఫస్ట్ వేయించుకోవాలండి. ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా ఎనీథింగ్ ఏది అవైలబుల్ ఉంటే ఓకే. సో నేతిలో ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేయించుకోవాలి. అంతే. వర్షిత ఏం చదువుతోందండి? ఇప్పుడు యూకేజీ అండి. తను కూడా ఊకేజీయేనా? ఇద్దరు ఊకేజీయేనా? అవునండి. ఒకటే 2 months చోట ఏంటి? 2 months డిఫరెన్స్ అండి, అంతే. 2 months డిఫరెన్స్. పాపకి బాబుకి 2 months. ఇద్దరు ఒకటే స్కూల్లో యూకేజీ చేస్తారు? లేదండి, సెపరేట్ separate. ఓకే. మాది సాయినాథ్పురం అండి. మీరుండేది వేరే ప్లేస్ లో, మీరుండేది వేరే ప్లేస్. ఓకే. మరి సెంట్ తెరిసాలో చదువుతున్నాను. ఓకే ఓకే. అక్కడ యూకే. ఇతను గౌతమ్ మోడల్ హై స్కూల్. ఓకే. తనకి స్వీట్స్ బాగా ఇష్టం, అందుకని నేను కొత్తగా ఇలా చేస్తూ డిఫరెంట్ గా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ వర్షిత ఏంటి స్పెషల్? అంటే ఏదైనా డైలాగ్ చెప్తుందా, పాడుతుందా, ఏం చేస్తుంది? సాంగ్స్ పాడుతుందండి. సాంగ్స్ పాడుతుందా? బాగానే మనం పాడుతుంది. గ్యాప్ దొరికినప్పుడు పాట పాడిద్దాం. నాకు వర్షితతో ఏదో ఒక రకంగా మాట్లాడాలని కోరికగా అనిపిస్తుంది. అయిపోయింది. సిమ్ చేసేసాను నేను ఆల్రెడీ. మీరు పక్కన పక్కన పెట్టుకుంటారు. పెట్టుకుంటాను. ఆ కప్లో వేసుకోండి. సో పక్కన తీసి పెట్టేసుకున్నాం వేయించుకున్న కొబ్బరి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు కాస్తంత బొంబాయి రవ్వని కూడా వేయించుకోవాలండి. ఓకే, బాంబే రవ్వ. అవునండి. మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఇది సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలా? అంతే. సో మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ అండి. టీచర్? యా. ఓకే. ఏం టీచ్ చేస్తుంటారు? మ్యాథమెటిక్స్. సో బాగా బిజీగా ఉంటారు వర్క్ లో. మరి వర్షిత ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటాను, తను స్కూల్ కి వెళ్తుంది కదండి, అప్పుడు మీరు టైమింగ్స్ సరిపోతుంది. ఓకే. ఒకటే పాప? ఒకటే పాప. తను వచ్చేసరికి రెడీ అయిపోతుంది. ఓకే. మార్నింగ్ ఇద్దరం ఒకసారి బయలుదేరుతాము, సో ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి కలిసి వచ్చేస్తారు. మీ స్కూల్లోనే తను చేస్తుంది? లేదండి, అది సెంటాన్స్. ఓకే ఓకే. తను వేరే. సో ఇది ఎంత దాకా కొంచెం కలర్ కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే బాగుంటుంది కదా. అవును. లేకుంటే పచ్చివాసన లాగా స్వీట్స్ బాగా 4-5 minutes సరిపోతుంది. ఓకే. సో మీ అందరు కలిసినప్పుడు వంటల గురించి, వాటి గురించి, కొత్త వెరైటీలు ఏం ట్రై చేస్తున్నారు గురించి ఇవన్నీ మాట్లాడుకుంటారు. అభిరుచి చూస్తూ ఉంటారా? చాలా అండి బాబు, చాలా. అయితే చాలా ఫ్యాన్. అభిరుచి మీ బాబు చూస్తూ పాప చాలా ఫ్యాన్. ఓ పాప. ఓకే. సో చూసి అలా చేయి ఇలా చేయి అని చెప్తూ ఉంటుందా? అది బాగుంది, ఆ ఐటమ్ చేయరా అంటుంది. చాలా బాగుంటుంది. మేబీ ట్రై చేశాను కూడా. ట్రై చేశారు? బాగా వచ్చిందా? చాలా. రాజుగారు చేసింది అయితే చాలా వరకు ట్రై చేస్తాను. చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి చేసుకోవడం ఈజీ. సరిపోయిందండి. సరిపోయిందా? దాన్ని కూడా పక్కన తీసి తీసేసుకుందామండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మనము నేతిలో వేయించుకుంటారా? సెపరేట్ గా తీసుకుందామండి. కాజు, పిస్తా, వీలుంటే బాదాం అలాంటివి కూడా యాడ్ చేసి, మనకి ఏది ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం. సరిపోతుందండి. ఓకే. సో నెక్స్ట్ యాపిల్ ఫ్రై చేసుకుంటారా? అవునండి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని నెయ్యి. ఇప్పుడు యాపిల్ ని కట్ చేసాక బ్లాక్ అవుతుంది కదా, సో మనం వాటర్ లో పెట్టుకుంటే ఓకే. వాటర్ లో వేసుకుంటే నల్లబడకుండా. తురుముకున్నారా? తురుముకున్నానండి. ఓకే. పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో యాపిల్స్ అలా పెట్టి పంపిస్తాం కదా, ఆ టైంలో షుగర్ వేసి పెట్టాలి వాటిపైన పీసెస్ చేసిన తర్వాత. ఓకే. అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. సో ఈ యాపిల్ అంతా కూడా నేతిలో కొంచెం ఫ్రై అవ్వాలా? లైట్ గా. ఓకే. పచ్చివాసన అలా ఉండకుండా లైట్ గా వస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది కూడా ఇప్పుడు వేగిపోయింది కదా నేతిలో, పక్కన పెట్టేసుకోవాలి.
ఓకే ఓకే అండి. ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు తీసుకుందాం అండి. పాలు ఒక కప్పు పాలు సరిపోతుందండి. సరిపడంత ఇంకేం పర్లేదు, ఎంత కావాలో అంత. అంత కాస్తంత షుగర్ వేసుకుందామండి. ఇది కాస్తంత కరిగిపోయాక కంటిన్యూషన్ గా ఐటమ్స్ వేస్తాం, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటాడు. వర్షిత పాడతావా? పాడేసి. చిక్కాయలు వస్తుంది, పక్కకి పక్క జరకండి, ఆయన ఎక్కండి, జోజో పాప ఏవక్కు, లడ్డు పిట్టై తినిపిస్తా, చల్లని పాలు తాపిస్తా, ఢిల్లీ బొమ్మ చూపిస్తా. ఢిల్లీ బొంబాయి చూపిస్తా. లేటెస్ట్ వర్షన్ లో యాడ్ చేశారా ఇది? లేటెస్ట్ 2016 కిడ్స్ వర్షన్ అక్కడ తీసుకెళ్తారు ట్రైన్ లోనే. ఆహా, ఢిల్లీ బొంబాయి చూపిస్తా అంట. మేము చదువుకున్నప్పుడు ఆగి నాక ఎక్కండి, జోజో పప్ప ఏడవకో, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాపిస్తా, అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ బొంబాయి చూపిస్తా. 2018 లో ఏమొస్తుందో ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ నేర్పిస్తా. ఫస్ట్ రవ్వ యాడ్ చేసుకుందాం. ఇందుకు నేతిలో వేయించి పెట్టుకున్నారు. నేతిలో వేయించుకుని రవ్వ ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ రవ్వ వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఈజీగా వస్తుంది. తర్వాత కోప్రా వేసుకుంటాం, వేయించుకున్న నేతిలో వేయించుకున్న కోప్రా కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు యాపిల్ కూడా వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై చేసి, ఐ థింక్ డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ చేశానండి. పౌడర్ చేశారు, డ్రై ఫ్రూట్స్ పౌడర్. అది కూడా ఫస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే, ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోయింది కదా అండి. చూడడానికి కూడా చాలా బాగుంది. కావాలంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, పిల్లలకి పెట్టేటప్పుడు ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. అందుకని అలా. నెక్స్ట్ లాస్ట్ నేచురల్ కలర్ కావాలనుకున్నప్పుడు కుంకుమ పువ్వు లాంటివి ఏమైనా వేసుకుంటే కలర్ వస్తుంది. లాస్ట్ ఫినిషింగ్ నెయ్యి వేసుకుంటే అలా 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 నెయ్యి కూడా కొంచెం పట్టేస్తే హల్వా రెడీ. సో ఇలా ఆటోమేటిక్ గా ప్యాన్ నుంచి కొంచెం ఇట్లా మనం వచ్చేస్తే సైడ్ కి అంటుకోకుండా అయిపోయినట్టే కదా. అంతే. బంద్ చేసేద్దామా? బంద్ చేసి. ఓకే, ఓకే ఇవ్వండి. యాపిల్ కొబ్బరి హల్వా కంప్లీట్. ఓకే, యాపిల్ కొబ్బరి హల్వా రెడీ అండి. టేస్ట్ పోయే ముందు ఈ హల్వా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. యాపిల్ కోకోనట్ హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ, డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఎండు కొబ్బరి తురుము, యాపిల్ తురుము, డ్రై ఫ్రూట్స్ పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై యాపిల్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ కోకోనట్ హల్వా రెడీ. ఓకే, సో ఇప్పుడు స్వీట్ ఐటమ్ మన వర్షితకి బాగా ఇష్టం. సో కొబ్బరి, యాపిల్ కొబ్బరి హల్వా టేస్ట్ చూద్దామా? నువ్వే కదా అడిగావు, ఫస్ట్ నువ్వే టేస్ట్. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, సో శ్రీహన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అలాగే. ఓకే, ఇంకోసారి అడగం. టెన్షన్ పెట్టకు, టెన్షన్ పడకు. రాజుగారు ఎలా ఉంది? బాగుంది. బాగుందా? చెప్పేసాడు వాడు చెప్తున్నా కదా బాగుందని, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నా అన్నట్టు చెప్పాడు. కానీ నిజంగా చాలా టేస్టీ, వెరీ నైస్. మన పాపకు నచ్చింది కదా, హ్యాపీ. తనకు కూడా నచ్చిందిలేండి, నాకు కూడా చాలా నచ్చింది. రాజుగారు మీకు ఎలా అనిపించింది? రెండు ఐటమ్ కూడా బాగుంది. స్నాక్ ఐటమ్ చాలా పెసరపప్పు, తర్వాత కొంచెం ఆలు యాడ్ చేసుకొని చేస్తారు కదా, బాగుంది. సో ఇక్కడ షుగర్ కూడా కరెక్ట్ గా ఎంత కావాలో అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, సో ఇదేంటంటే కొంచెం వేడివేడిగా తినొచ్చు, చల్లగా చేసుకొని తిన్నా కొంచెం బాగుంటుంది.
ఓకే, సో రెండు బాగున్నాయండి, ఇద్దరు ఐడియాలు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రజిత గారు, మీ వంట చాలా బాగుంది. ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు. థ్యాంక్ యూ అండి. అలాగే దీప గారు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు కూడా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. అండ్ అలాగే కష్టపడి టేస్ట్ చూసిన మా కిడ్స్, బ్యూటిఫుల్ కిడ్స్ కి చాక్లెట్స్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఓకే, అవసరమా? అదే ఓకే. సో అదండి, రెండు వంటలు చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పుదీనాని మనం మామూలుగా కూరల్లో వాడుకుంటూ ఉంటాం, బిర్యానీల్లో వాడుతూ ఉంటాము, చట్నీలు చేసుకుంటూ ఉంటాం. మంచి వాసనతో ఉంటుంది, అలాగే శరీరానికి కూడా చలవ చేస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి సౌందర్య సాధనంగా కూడా పుదీనా చాలా బాగా పనిచేస్తుంది. పుదీనాను బాగా నూరేసుకుని రాత్రిలో ముఖానికంతా కూడా అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ముటుమలు తగ్గుతాయి, దాని తాలూకు మచ్చలు కూడా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? బైంగన్ చట్నీ అండి. బైంగన్ చట్నీ. వావ్. సో బైంగన్ తో మనం ఏది చేసుకున్నా చాలా బాగా వస్తుంది. ఇది కూడా బాగుంటుందండి. ఓకే, సో ఇది కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం బైంగన్ చట్నీ. దానికి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి. బైంగన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 8, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 8, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మరి బైంగన్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. సో రాజు గారు, ఎక్సైటింగ్ గా ఉంది యాక్చువల్లీ. వంకాయతో పికిల్ ఎలా చేసుకుంటారా అని చూపించండి రాజు గారు ఎలా. సో ముందుగా ప్యాన్ ఆన్ చేసుకుని పొడి పొడిగా జీలకర్ర, ధనియాలు కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఓకే, సో దీన్ని జార్లోకి తీసుకున్నాము. సో ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వంకాయలు వేయించుకోవాలా? వంకాయ ముక్కలు. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొంచెం బాగా మగ్గితే మనం అప్పుడు సో ముక్క పూర్తిగా మగ్గాలండి, లేకపోతే మనకు కొంచెం వగరు ఉంటుంది కదా వంకాయలో. అవును. సో కాబట్టి బాగా మగ్గించుకోవాలి. ఓకే, సో మిక్సీ ఏమైనా చేసుకుందామా మీన్ వైల్? ఇది వేసాక చేసుకోవాలి. అది చేసుకోవాలి. సో అయితే మరి వంకాయలు కొంచెం మగ్గాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూద్దాం. పచ్చి పాలలో దూదిని ముంచి ముఖానికి మెడకి రాసుకుంటూ ఉన్నట్లయితే ఇది సహజ సిద్ధమైన క్లెన్జింగ్ ఏజెంట్గా పనిచేసి ముఖం బాగా క్లీన్ అవ్వడమే కాకుండా ఇంకా కాంతిని సంతరించుకుంటుంది, చర్మం బాగా గ్లోగా కనిపిస్తుంది. చిట్కా చూసారు కదా, వేగిపోయిందా రాజు గారు? వేగిపోయింది. స్టవ్ కూడా ఆపేసేసి నేను కాస్త చల్లారనిచ్చేసాను. ఓకే, సో ఇలా బాగా వేగిపోవాలి, కలర్ కొంచెం చేంజ్ అయ్యి సాఫ్ట్ అయిపోవాలి. ఓకే, మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. సో కొన్ని ముక్కలు నేను అలాగే అట్టు పెడుతున్నాను. ఓకే, సో దాంట్లో మనం ఎండింగ్ లో కొన్ని యాడ్ చేసేసుకుంటాం. కొన్ని గ్రైండ్ చేసుకోవాలి, కొన్ని పక్కన ఉంచుకోవాలి. ఎస్. ఓకే, దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, ఇదంతా కూడా కలిపేసి గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలా రాజు గారు? కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది.
ఇది ముక్కలు కూడా మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. షూర్గా దీన్ని మళ్ళీ పోపు పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా దీనికి పోపు పెట్టేసుకున్నాం. ఆయిల్ అండి, ఎండుమిర్చి, సో దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, పసుపు, కొంచెం పసుపు. సో ఇది దీంట్లో యాడ్ చేసేసుకున్నామండి. ఓకే, సో మొత్తం చక్కగా కలిపేసుకుంటే అయిపోయినట్టే. ఎస్, వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుంది కదా రాజు గారు, సూపర్గా ఉంటుంది. చాలా సో టేస్టీ. ఇక్కడ కొంచెం అలా ముక్కలు అలాగే ఉండాలి అనుకుంటే నేను అంటే కొంచెం వంకాయ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలని చెప్పేసి కొంచెం మసాలా దినుసులతో పాటు పేస్ట్ చేశాను. సో మనకి ఆ ముక్కలు అలాగే ఉండాలనుకుంటే జస్ట్ పేస్ట్ ఒకటి మనం ధనియాలు అవన్నీ అది విడిగా మనం పేస్ట్ చేసేసి ఈ ముక్కల్లో కలిపేసుకొని పోపు వేసేసి పెట్టేసుకుంటే అది కూడా సరిపోతుంది. ఎస్, సో రెడీ. దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, ఫైనల్ గా కొత్తిమీర. బెంగన్ చట్నీ రెడీ అండి. ఓకే, సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. రాజు గారు కార్వింగ్ కూడా చేసేస్తే ఒకటేసారి టేస్ట్ చూద్దాం. ఓకే, సో బీట్రూట్తో చేస్తున్నాను. ఇదే ఒక కార్వింగ్ లా ఉంది రాజు గారు తీసుకున్నదే వెజిటేబుల్. సో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే, సో పెటల్స్, దాని సైజుని బట్టి మనకి నెంబర్ ఆఫ్ పెటల్స్ పెరగొచ్చు తరగొచ్చు అండి. ఓకే, సో వీటి మధ్యలోంచి సో జస్ట్ అలా ఎడ్జెస్ నుంచి మూవ్ కావాలి. సో పెటల్ని ఎక్కువ డ్యామేజ్ చేసినా పెటల్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో జాగ్రత్తగా చేసుకోవాలి. ఎస్, సో ఈ రెండింటి మధ్యలో సో కొంచెం స్కిన్ పీల్ చేయకుండా ఉంటే ఏంటంటే మనకు కొంచెం ఆ కలర్ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది రెండింటి మధ్యలో. ఓకే, సూపర్. సో ఇక్కడ బేస్ కట్ చేసేసి ఓకే, సో రెడీ అండి. ఓకే, సో మరి బైంగన్ చట్నీ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయబోయే ముందు ఈ చట్నీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బైంగన్ చట్నీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో జీలకర్ర, ధనియాలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి వంకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బైంగన్ చట్నీ రెడీ. బైంగన్ చట్నీ ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా? వావ్, ధనియాలు, జీలకర్ర, ఆ వెల్లుల్లి, పోపు సూపర్ గా ఉంది రాజు గారు. వంకాయ వంకాయ అయితే ఇంకా దాని ఫ్లేవర్
అదిరిపోయింది. అండ్ మధ్యలో మీరు ముక్కలుగా కొంచెం అలా వదిలేశారు కదా, అది కూడా బాగుంది. అంటే మొత్తం గ్రైండ్ చేసేసుకుని పేస్ట్ కాకుండా అక్కడక్కడ ముక్క తగులుతూ ఉంటే అది కూడా బాగుంటుంది. బాగుంది. సో నేను ఇందాక చెప్పినట్టు వేడి అన్నం కొంచెం నెయ్యి దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో వేసుకుని తింటే అది నాకు తెలిసి హాయిగా నిలుగుంచుకోవచ్చు కదా. ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుంది. 1 వీక్ దాకా అంటే మనం ఎక్కువ తేమ అది తగిలించలేదు కాబట్టి 1 వీక్ దాకా ఉంటుంది. ఓకే, సో మరి చాలా టేస్టీగా ఉంది బైంగన్ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఫ్రైలు అంటేనే చిన్న పెద్ద అంతా లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఆ ఫ్రైకి ఆ వేపుళ్ళకి ఇంకాస్త టేస్ట్ యాడ్ అవ్వాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, కూరంతా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కనుక పిండుకున్నట్లయితే ఫ్రై మరింత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఈరోజు అభిరుచిలోని వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్ లో ఉన్న పోషక విలువలు చాలా బాగున్నాయండి. పన్నీర్ రోజు కూడా 50 గ్రామ్స్ తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ మన ఇంట్లో ఎవరైనా డయాలిసిస్ అండర్గో అవుతున్నారు, లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, కిడ్నీ ఫెయిలియర్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కొంత పన్నీర్ ఇవ్వాలి. ఎందుకంటే పన్నీర్లో ఉన్న ప్రోటీన్ కంప్లీట్ ప్రోటీన్. సో డైలీ గనక మనకు వాళ్ళకి 50 గ్రాముల ప్రోటీన్ ఇస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా, ఎంతో ఇంపార్టెంట్గా కావాల్సిన అమైనో యాసిడ్స్ వాళ్ళకి చేరుతాయి. టొమాటోస్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్, ఇవి 3 కూడా 3 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్. టొమాటోలో లైకోపీన్ అండ్ మనకు స్వీట్ కార్న్లో బీటా క్యారోటీన్. సో ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తాయంటే దే ప్రొటెక్ట్ అవర్ బాడీ. దే ఆర్ యాంటీ క్యాన్సరస్ అండి. క్యాలరీస్ పరంగా కూడా ఇది ఎక్కువ క్యాలరీస్ ఏం లేదండి. సో కార్న్ స్టఫ్డ్ క్యాప్సికమ్ ట్రై చేయొచ్చు. మూంగ్ దాల్ వడ కొంచెం హై క్యాలరీ, ఎందుకంటే పెసరపప్పుతో పాటు బంగాళదుంపలు, అల్లము. సో బంగాళదుంపలు కూడా 70 క్యాలరీలు, పెసరపప్పు ఓకే క్యాలరీస్ పరంగా కాకపోయినా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క వడలో మనకు దాదాపుగా 70 నుంచి 80 క్యాలరీలు రావచ్చండి. సో పెసరపప్పు అయినప్పటికీ కూడా క్యాలరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు తెలుసు, వన్స్ ఇన్ వైల్ తీసుకుంటే మంచిది. యాపిల్ కోకోనట్ హల్వా ఈజ్ అ హై క్యాలరీ, ఎందుకంటే మనకు ఉప్మా రవ్వ, షుగర్, నెయ్యి, పాలు, ఈ హల్వా జనరల్గానే హై క్యాలరీ అండి. అగైన్ వీఆర్ యాడింగ్ డ్రై కోకోనట్ కూడా క్యాలరీలో ఎక్కువే. అండ్ యాపిల్ ఒక యాపిల్లో 50 క్యాలరీలు ఉంటాయండి. డైరెక్ట్గా మనం ఫ్రూట్ లాగా తీసుకుంటే చాలా బెటర్. అందులో కర్సిటిన్ అని ఒక కాంపౌండ్ ఉంటుందండి, దట్ ఈస్ ఆల్సో యాంటీ క్యాన్సరస్. సో ఖచ్చితంగా యాపిల్ మంచిదే, కానీ ఇలా హల్వాలో తీసుకుంటే జస్ట్ యాడ్స్ ఆన్ టు ద క్యాలరీస్. కాబట్టి ఇవి ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి బెటర్. బైంగన్ చట్నీ చాలా బాగుందండి. బైంగన్లోని ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే మనకు అలర్జీస్కి ప్రివెంటివ్గా ఉంటుంది. కొందరికి డస్ట్ అలర్జీ ఉంటుంది, కొందరికి ఫుడ్ అలర్జీ ఉంటుంది. అటువంటి వాళ్ళకి బైంగన్ ఏం చేస్తుందంటే బాడీని ఈ అలర్జీకి విరుద్ధంగా పనిచేసే విధంగా హెల్ప్ చేస్తుంది. అంటే యాంటీ హిస్టమిన్ యాక్టివిటీ అనేది బ్రింజాల్లో ఉంటుంది. సో లో క్యాలరీ ప్లస్ ఈ ఔషధ గుణం కూడా ఉంది కాబట్టి మనం బైంగన్ చట్నీ ట్రై చేసుకోవచ్చు. రాజుగారు, ఈరోజు మీరు చేసిన క్యాప్సికమ్ అలాగే బైంగన్ చట్నీ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. అలాగే మధురం మమకారంలో మదర్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501513. ఇదండి ఈ రోజు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటాం. బాయ్.